మాహీ బాయ్ టాస్ గెలిచేశాం. పిచ్ చూస్తుంటే ఎవరికి బ్యాటింగ్ ఇచ్చినా కొట్టేలా ఉన్నారు. మనం బౌలింగ్ తీసుకున్నామా రే రుతు? ఇది చిన్నస్వామి స్టేడియం రా. ఇక్కడ ఎవడు బౌలింగ్ చేసినా కొద్దిగా రన్నింగ్. సరేలే నువ్వు చెప్పావుగా, కానీ వాళ్ళని 200 లోపల ఆపితే నా తడిగుడ్డ కాన్సెప్ట్ పనిచేస్తుంది. ఏంది ఈ ground ఇట్లుంది? మా గల్లీలో టెన్నిస్ బాల్ మ్యాచ్లే దీనికంటే పెద్దగా ఉంటాయి. అయినా పర్లేదు, బాల్ కనిపిస్తే బౌండరీ బయటే. డేవిడ్ బాయ్, మీరు కొట్టేది బౌండరీ కాదు, డైరెక్ట్ గా స్టేడియం బయట ఉన్న కబ్బన్ పార్క్ లో పడు. ఆ శివం దూబేకి బౌలింగ్ ఇస్తే ఇంకా పండగే. ఇది నేను బాల్ వేస్తే వాళ్ళు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మాహీ బాయ్ నన్ను బ్యాటింగ్ పంప్, బౌలింగ్ కాదు. ఒరే దూబే, నువ్వు ఆల్ రౌండర్ వి కదరా, మరి బౌలింగ్ వేయాలి కదా. ఏంటంటే డేవిడ్, అసలు నువ్వు మనిషివేనా లేక గ్రౌండ్ లోకి వచ్చిన రాక్షసుడు? 25 బంతుల్లో 70 రన్లు. మమ్మల్ని మ్యాచ్ ఆడమంటున్నావా లేక నిన్ను చూసి భయపడి పారిపోమంటున్నావా? అదేంటయ్యా రుతు, నా మీద పడి అలా ఏడుస్తా? నేను చేసిందే ఉంది, జస్ట్ బ్యాట్ బా అంతే. అబ్బో వచ్చాడండి అమ్మాయి. మమ్మల్ని ఊచుకోత కోసి ఇప్పుడు సారీలు చెబుతూ ఏమీ తెలియనట్టు అడుగుతున్నావా? ఒక 6 అయితే ఏకంగా స్టేడియం దాటి బయటపడింది. కరెక్టే, నేను మనిషిని కాదు, క్రికెట్ పిచ్ మీద పడ్డ సునామీని. ఇక నుంచి నన్ను టిమ్ డేవిడ్ అనకండి, రికార్డుల రాక్షసుడు అనండి. నెక్స్ట్ టైం నేను బౌలింగ్ వేస్తా, ఎవరైనా కొట్టండి చూద్దాం. 250 రన్స్. ఇది టార్గెటా లేక ఆడిట్ రిపోర్టా? ఓవర్ కి 12.5 కొట్టాలి అంటే ప్రతి బాల్ బౌండరీ కొట్టాలా? నేనున్నాగా మ్యాచ్ల్లో కొట్టినట్టు కొద్దిగా స్కూప్లు స్వీప్లు చేస్తే ఆర్సీబీ బౌలర్లకి పిచ్ ఎక్కిస్తా. చూసారా, 50 కొట్టేశా. ఇంకా మ్యాచ్ మన చేతిలో ఉంది. ఆగుబాబు చిన్నస్వామి, ఇక్కడ వికెట్లు పడితే లైన్ గా పడతాయి. నీ 50కి మా 250కి చాలా గ్యాప్ ఉంది. నిజం చెప్పాలంటే ధోని అన్న ఈ మ్యాచ్ ఓడిపోయామనే బాధ కంటే కూడా డేవిడ్ మన బౌలర్లను ఉతికి ఆరేస్తుంటే వచ్చిన టెన్షనే ఎక్కువైపోయింది. నువ్వు ఎప్పుడు ఫామ్ లోకి వచ్చి మన టీం ని గెలిపిస్తావా అని ఫ్యాన్స్ వెయిటింగ్. నా సంగతి సరే తమ్ముడు, అసలు నువ్వు ఎప్పుడు సరిగ్గా ఆడతావు? మన ఫ్యాన్స్ అందరూ గ్రౌండ్కి ఎప్పుడు వస్తానా, ఎప్పుడు సిక్సర్లు కొడతానా అని ఆశగా చూస్తున్నారు. ఈ ఆట చూస్తుంటే నేను రంగంలోకి దిగక తప్పేలా లేదు. వచ్చే మ్యాచ్ లో చూడండి, పాత ధోనిని గుర్తు చేస్తూ సిక్సర్ల వర్షం కురిపిస్తా. అరే టీం, నువ్వు కొట్టిన దెబ్బకి పాయింట్స్ టేబుల్లో మనం టాప్ కి వెళ్ళిపోయాం. ఇక సిఎస్కే వాళ్ళు క్యాలిక్యులేటర్లు పట్టుకుని లెక్కలు వేసుకోవాలి, ప్లే ఆఫ్స్ కి వెళ్తామో లేదో అని.